జాజు, నాలాని మన ఇంటికి తీసుకెళ్ళు. చిత్తం ప్రభు. సింబాని గట్టిగా తిట్టకండి ప్రభు. ఒకప్పుడు నాకు తెలిసిన ఒక చిట్టి సింహం కూడా చెప్పిన మాట వినకుండా తన తండ్రికి తలనొప్పి తెప్పించేవాడు. కానీ తర్వాత ఒక గొప్ప మహారాజుగా ఎదిగాడు. మీకు తెలియంది ఏముంది? నా కొడుక్కి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాలా వెళ్దాం పద. నేనెంత చెప్పినా వినకుండా తప్పు చేశావు. అవును నాన్న. వాళ్ళు నిన్ను చంపేసుండేవాళ్ళు. నీతో పాటు నాలాన్ని ప్రమాదంలోకి తీసుకెళ్ళావు. నువ్వు చేసిన దానికి ఫలితం ఏంటో తెలుసా? మన రాజ్య భవిష్యత్తే అంధకారంలో పడేది. నీలాగే నాకు కూడా ఏముందని చూపించాలనే ఈ సాహసం చేశాను. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే నేను సాహసం చేస్తాను. కానీ మీకెప్పుడు భయం వేయదు కదా? ఈరోజు భయపడ్డా. నిజంగానా? అవును, నిన్ను కోల్పోతానేమోనని భయపడ్డాను. అయితే రాజులు కూడా భయపడతారన్నమాట. ఓ, అందరికన్నా వాళ్ళకే వణికిపోయాయి. మీ నాన్న పంజాదబ్బ రుచి వాళ్ళకి తెలుసులే. రా వెళదాం. నానా, మనం స్నేహితులం కదా? అవును. మనం ఎప్పుడూ కలిసే ఉంటాం కదా? సింబా, ఆ నక్షత్రాల్ని చూడు. అవన్నీ ఒకప్పటి మన గొప్ప రాజులట. వాళ్ళందరూ అక్కడి నుంచి మనల్ని ఎప్పుడూ చూస్తుంటారని మా నాన్న నాకు ఎప్పుడూ చెప్తుండేవాడు. నిజమా? అవును. జీవితంలో ఒంటరినయ్యాననిపిస్తే ఒక్కటి గుర్తుంచుకో, మన రాజులు నీకు సరైన మార్గం చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు, నాతో సహా. కానీ వాళ్ళు నాకు కనిపించట్లేదు నాన్న. చూస్తూ ఉండు సింబా, చూస్తూ ఉండు.